హలో గైస్, వెల్కమ్ టు పిఆర్ కార్స్. ఈరోజు మీ ముందుకైతే మంచి బ్రాండ్ న్యూ కండిషన్ కార్ అయితే పట్టుకొచ్చిన. అదే స్కోడా ర్యాపిడ్ ఆటో ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి 2015 మోడల్ డీజిల్ వేరియంట్. ఒకసారి మనం కారు చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఇంత డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎక్కడ లేదు. ఒకసారి మనం ఆకారం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. మనం ఇక్కడ మిర్రర్స్ వచ్చేసి మనకు సైడ్ గ్లాసులు వచ్చేసి కంపెనీ నుండి వచ్చిన షోరూమ్ నుండి వచ్చిన గ్లాసులు ఇవి. ఎక్కడ కానీ ఇంత చేంజ్ కాలేదు. ఇది కూడా చేంజ్ అవ్వలేదు. మనకు బ్యాక్ గ్లాస్ చూసుకున్నట్టయితే బ్యాక్ కూడా చేంజ్ అవ్వలేదు. ఒకసారి బ్యాక్ గ్లాస్ చూసుకున్నట్టయితే డీఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి ఎంత నీట్గా ఉందో. బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది. ఇంత స్క్రాచ్ డెంట్ కానీ ఎక్కడ లేదు. ఇగో ఇది కూడా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ సైడ్ విండో కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా చేంజ్ అవ్వలేదు. ఇగో మనకి ఎక్కడ కూడా ఇది కూడా చేంజ్ అవ్వలేదు. అంత నీట్ కండిషన్లో ఉంది కారు. ఒకసారి మనం ఫ్రంట్ కూడా చూసుకున్నట్టయితే చూడండి, ఎక్కడ చేంజ్ అవ్వలేదు. అన్ని గ్లాసులు ఎక్కడ చేంజ్ అవ్వలేదు. షోరూమ్తో వచ్చిన గ్లాసులు ఇవన్నీ. ఇది వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ కార్ ఇది. ఒకసారి మనకు టైర్స్ చూసుకున్నట్టయితే చూసుకోండి. ఒకసారి టైర్స్ 50-60% ఉంది. ఒకసారి చూసుకోండి. అలై వీల్స్ వచ్చినాయి దీనికి. ఒకసారి చూడండి ఎంత బ్రాండ్ న్యూ కండిషన్ ఉందో కారు, ఎంత నీట్గా ఉంది చూడండి. ఒక్కసారి మనం డిక్కీ చూసుకున్నట్టయితే ఎంత సఫిషియెంట్ స్పేస్ ఉందో చూడండి, గుడ్ స్పేస్. ఒక్కసారి చూడండి. ఒకసారి మనకు స్టెపిని కూడా చూసుకున్నట్టయితే 50-60% ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడనే మనకు జాకెట్ టిప్ కూడా ఉంది. టూల్ కిట్ జాకెట్ టూల్ కిట్ కూడా ఉంది ఇక్కడ మనకు. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇక్కడ మనకు డిక్కీ లైట్ కూడా ఉంది. ఒకసారి చూడండి ఎంత స్పేస్ ఉందో. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి మనకి కింద చూసుకున్నట్టయితే చూడండి ఫాగ్ ల్యాంప్స్. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత నీట్గా ఉందో. వెల్ మెయింటైన్ కార్ ఇది. ఒక్కసారి చూసుకోండి. మనకు బ్యాక్ వచ్చేసి చూడండి సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. బ్యాక్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. చూడండి సీట్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మనకు ఒకసారి ఫ్రంట్ కూడా చూసినట్టయితే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. బండి మాత్రం మంచి నీట్ కండిషన్లో ఉంది. మనకు మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకోవాల్సిన అవసరమే లేదు. డీజిల్ కొట్టుకొని ఇక తిరగాల్సిందే. ఒకసారి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మనకి ఇక్కడ సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ బటన్ కూడా ఉంది. ఒకసారి మనం స్టీరింగ్కి వచ్చిన వరకు అయితే చూసుకోవచ్చు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో కార్ మాత్రం. డాష్ బోర్డ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. మనకి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకు ఆటో ట్రాన్స్మిషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ స్లాట్ ఉంది. ఏసీ కూడా ఎంత కూల్గా ఉందంటే అంత చిల్డ్గా ఉంది. మనకు బ్యాక్ కూడా ఏసీ ఉంది. బ్యాక్ కూడా మనకు ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది బ్యాక్. చూడండి ఒక్కసారి ఎంత నీట్గా ఉంది. వెల్ మెయింటైన్ కార్ ఇది వచ్చేసి. ఒక్కసారి చూడండి. ఇది మళ్ళీ ఒకసారి 91,000 రివెన్ ఇది. ఒకసారి చూసుకోండి ఇంజన్ వచ్చే వరకు ఎంత నీట్గా ఉందో చూడండి ఒక్కసారి. మనకు కంపెనీ నుండి వచ్చినప్పుడు ఎంత నీట్గా అయితే ఉంటుందో అంతే నీట్గా ఉంది ఇంజన్ మాత్రం. ఒకసారి చూసుకోండి. మనకి ఇది నాన్ యాక్సిడెంటల్. మనకి కంపెనీతో వచ్చిన పిల్లర్సే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్. ఇట్ సైడ్ కూడా చూసుకోండి కంపెనీతో వచ్చిన పిల్లర్సే ఇది. మనకి బ్యాటరీ వచ్చే వరకు కొత్తదే. మనకి వెల్ మెయింటైన్ స్కోడా ర్యాపిడ్ ఆటో ట్రాన్స్మిషన్ కార్ వచ్చేసి 5,95,000. ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్. ఇంకా మీకు ఈ కార్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. కాల్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.